హలో గైస్, అందరిలో ఉన్నారు, బాగున్నారా? సో ఈ వీడియో వచ్చేసి నేను రీసెంట్గా వైజాగ్కి ట్రావెల్ చేశాను. సో వైజాగ్ ఎయిర్పోర్ట్ షూట్ చేశాను అనమాట. వైజాగ్ సిటీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మనం అంటారు చూడు, వైజాగ్ ఇస్ లైక్ సిటీ ఆఫ్ డెస్టినీ అని. అలా సిటీ అయితే లైక్ బీచ్ వ్యూతో చాలా బాగుంటుంది. సో అలాంటి ఊరికి తీసుకొచ్చే ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో బేసికలీ మొత్తం వైజాగ్ ఎయిర్పోర్ట్ లైక్ ఇన్ అండ్ అవుట్ సరౌండింగ్స్ ఎలా ఉంటాయి ఏంటని మొత్తం ఈ వీడియోలో ఉన్నాయి. నేను వెళ్ళిన రోజు ఏంటంటే, ఆ రోజు వీక్ డే అనమాట, అంటే లైక్ మండే టు ఫ్రైడే మధ్యలో ఏదో రోజు వెళ్ళాను. సో అందుకని జనాలు చాలా తక్కువ ఉన్నారు అండ్ నా ఫ్లైట్ కూడా ఆన్ టైం ఉంది. సో నాకు పెద్దగా డిలే ఏం అవ్వలేదు ఆ రోజు. కాకపోతే ఏంటంటే జనాలు తక్కువ ఉన్నారు అండ్ ఇది ఆఫ్టర్నూన్ వెళ్ళాను అనమాట. అండ్ మొత్తం ఎయిర్పోర్ట్ అంతా కూడా మన ఇండియన్ కల్చర్ ఆర్ మన తెలుగు కల్చర్ని రిప్రజెంట్ చేసే ఫొటోస్, ఆర్కిటెక్చర్స్ అంతా కూడా అలానే ఉన్నాయి. అంటే ఎయిర్పోర్ట్స్ అనేవి బేసికల్గా యూజువల్లీ జనాలు ట్రావెల్ చేస్తారు కాబట్టి ఇట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఒక పర్సన్ వేరే ఊరికి ఎక్కడైనా ఎయిర్పోర్ట్కి వచ్చాడంటే తను ఫస్ట్ వచ్చే ప్లేసే అది. ఆ ఎయిర్పోర్ట్ మన కల్చర్ని రిప్రజెంట్ చేసేలా ఉంటే వచ్చిన విజిటర్స్కి కానీ వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఈ ప్లేస్ ఇలా ఉంటుంది, ఇది కల్చర్ ఇలా ఉంటుందని తెలుస్తుంది. అందుకని ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ అంతా ఎంత మోడర్నైజ్ చేసినా కూడా మన ఓన్ కల్చర్ అనేది రిప్రజెంట్ చేయడం చాలా కామన్ అయింది ప్రతి ఎయిర్పోర్ట్లో. సో నేను లైక్ మోస్ట్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్స్ చూసాను, లైక్ నేను ఈవెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా చూసాను. సో వాళ్ళు కూడా అంతే, వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేసే కల్చర్ని కూడా వాళ్ళ ఎయిర్పోర్ట్స్లో పెడతారు ఒకవేళ కనుక మనం చూసుకుంటే కూడా. అండ్ ఈ పర్టికులర్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఏంటంటే వాళ్ళు పెట్టిన పిక్చర్స్ కానీ వాళ్ళ పెయింటింగ్స్ అన్నీ కూడా మన కల్చర్ని రిప్రజెంట్ చేసినట్టే ఉంటాయన్నమాట. అండ్ నేను వెళ్ళిన రోజు అయితే చాలా ఫ్రీగా ఉంది ఎయిర్పోర్ట్. అండ్ నేను చాలా తొందరగా వచ్చేసాను, నా ఫ్లైట్కి ఇంకా 1.5 hours ముందే వచ్చేసాను. సో నా సెక్యూరిటీ చెక్ కానీ నా బ్యాగేజ్ అంతా కూడా నేను సబ్మిట్ చేసేసి, వన్స్ సెక్యూరిటీ చెక్ అయిపోయాక ఇంకా మనం బయటకు వెళ్ళడానికి ఉండదు, లోపలే తిరగాలి. సో నేను అక్కడ చుట్టుపక్కల ఉన్న షాప్స్ అని లైక్ అక్కడ ఉన్న ఫుడ్ ఇదంతా కూడా జస్ట్ ఒకసారి అలా ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. మనం ఎంత అనుకున్నా కానీ ఎయిర్పోర్ట్లో ప్రైస్లు ఎక్కువే ఉంటాయండి, మనం అక్కడ ఏం కొనలేము. మరీ అంత నచ్చితే తప్ప మనం ఏమి తీసుకోలేము, ఎందుకంటే ఏ ఎయిర్పోర్ట్ అయినా కూడా మనకి ప్రైసెస్ ఎక్కువే ఉంటాయి. సో నాకు చాలా టైం దొరికింది, అప్పుడు 1.5 hours వెయిట్ చేశాను నేను. సో అందుకని చెప్పి నేను జస్ట్ ఇట్లా రౌండ్ లుక్ వేసాను. అండ్ వీళ్ళు కూడా అంతే, మనం అక్కడ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాతనే షాప్స్ అన్నీ పెడతారు. ఇప్పుడు కొంచెం పెద్ద ఎయిర్పోర్ట్స్ లైక్ హైదరాబాద్, బెంగళూరు అలాంటి ఎయిర్పోర్ట్స్లో ఏంటంటే ఫుడ్ షాప్స్లో కూడా మనకి శాంపిల్స్ ఇస్తారనమాట. వాళ్ళు ఏమైనా స్వీట్ షాప్స్ ఏమైనా ఉంటే ఆ షాప్స్కి అయితే ఖచ్చితంగా వెళ్తాము శాంపిల్ అని చెప్పి ఫుడ్ టేస్ట్ చేయడానికి. సో నా దగ్గర బెంగళూరు, హైదరాబాద్ ఇలాగా కొంచెం మంచి ఎయిర్పోర్ట్ వ్లాగ్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను. సో ఇంక నేను మొత్తం చూసేసి ఎయిర్పోర్ట్ అంతా ఇంకా నా ఫ్లైట్ టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా నేను చెక్ ఇన్ అయిపోతున్నా అనమాట. సో ఇది వ్యూ. నాకు ఒక హ్యాబిట్ ఉంది, నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కినా కూడా ఖచ్చితంగా ఇలా విండో నుంచి ఖచ్చితంగా వీడియో తీసుకుంటారు. నాకు అదొక హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ అనమాట. నాకు ఆ మబ్బులు చూస్తే భలే ఆనందం వేస్తుంది. నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కూడా అంతే. సో చూసారు కదా గైస్, ఇది వీడియో. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ సపోర్ట్ మీ. See you in the next video. Bye bye.